నమస్కారం. నేను డాక్టర్ శిల్పి రెడ్డి. ఈరోజు ఆడవాళ్లలో పొట్ట నొప్పి గురించి మనం మాట్లాడుకుందాం. తరచుగా ఆడవాళ్లలో పొట్ట నొప్పులు రావడం, వాటి కారణాలు ఏంటి అనేది వాళ్ళకి తెలవకపోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అయితే పొట్ట నొప్పికి 1,00,000 కారణాలు ఉంటాయి. అవి ఆ రోజు వాళ్ళకు వచ్చిన నొప్పిని బట్టి దేనివల్ల వచ్చిందో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే పొట్ట నొప్పికి గల కారణాలలో జీర్ణకోశానికి సంబంధించి, గర్భసంచికి సంబంధించి, యూరినరీ సిస్టమ్ అంటే మూత్రపిండాలు, మూత్రాశయము వాటికి సంబంధించి, అదే కాకుండా రకరకాల ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. అయితే మనకి ఎక్కువగా పొట్ట నొప్పి వచ్చేది, మనకి తరచుగా ప్రాబ్లమ్స్ వచ్చేది యూరిన్ ఇన్ఫెక్షన్ మూలాన. అయితే ఆడవాళ్ళల్లో యూరిన్ ఇన్ఫెక్షన్ చాలా కామన్. ఎందుకంటే యూరిన్ పైప్ ఏదైతే ఉంటుందో, యురెథ్రా అంటామో, అది షార్ట్గా ఉంటుంది, చిన్నగా ఉంటుంది. దాని మూలాన ఇన్ఫెక్షన్స్ పైకి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటాయి. యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు వాళ్ళకి తరచుగా యూరిన్ రావడమే కాకుండా పొట్ట నొప్పిగా రావడం, యూరిన్ పాస్ చేసినప్పుడు మంటగా ఉండడం, ఇబ్బందిగా ఉండడము, వాళ్ళు పాస్ చేసిన తర్వాత కూడా ఎక్కువగా నొప్పిగా ఉండడము, ఇవన్నీ ఒక లక్షణాల కింద ఉండొచ్చు. పొట్ట నొప్పికి ఇంటర్స్టిషియల్ సిస్టైటిస్ అని అంటాము, యూరినరీ ఇన్ఫెక్షన్ అని కూడా అంటాము. సో ఇలా ఒకవేళ భార్యాభర్త కలిసిన తర్వాత కూడా ఎక్కువగా పొట్ట నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ యూరిన్ పాస్ చేసినప్పుడు నొప్పి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇది మూత్రపిండాలకి ఒకవేళ చిన్న చిన్న రాళ్ళున్నా, ఆ రాళ్ళు కింద పైపులోకి వస్తున్నా కూడా పొట్టలో నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా రాళ్ళున్నా, యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా పొట్ట నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఒక కారణం. జీర్ణకోశానికి సంబంధించినంత వరకు మలబద్ధకం ఉన్నా ఎక్కువగా పొట్ట నొప్పి ఉండే అవకాశం ఉంటుంది. తరచుగా కూడా పొట్ట నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. గ్యాస్, బ్లోటింగ్ అని కూడా అంటాము. అలాంటి పరిస్థితుల్లో కూడా పొట్ట నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందిలో ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటాం, IBS అని అంటూ ఉంటాం. వాటిల్లో కూడా గ్యాస్ చేరుకుని పొట్ట నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. తీవ్రంగా కూడా ఉంటుంది, తరచుగా కూడా ఉంటుంది. ఇలాంటి కారణాల వల్ల కూడా వాళ్ళకి ఎంతో నొప్పి, ఎంతో మోషన్కి వెళ్ళినప్పుడు కూడా ప్రతిసారి నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. దాని మీద లేకపోతే మామూలుగా కూడా లూజ్ మోషన్స్, ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కూడా తీవ్రంగా పొట్ట నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది జీర్ణకోశానికి సంబంధించిన ప్రాబ్లమ్స్. గర్భసంచికి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం మాట్లాడుకోవాలంటే, గర్భసంచిలో ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు అది సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, STD అంటాం. సిఫిలిస్ కానీ, గొనోరియా కానీ, క్లమైడియా కానీ, ఇలాంటి కొన్ని రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, క్లమైడియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు గర్భసంచి లేదా ట్యూబ్స్లో కానీ ఎక్కడైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు తీవ్రంగా పొట్ట నొప్పి ఉండే లక్షణాలు ఉంటాయి. వాటితో పాటు ఎంతో డిశ్చార్జ్, ఫౌల్ స్మెల్లింగ్, తెల్లబట్ట అలాంటివి కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో అవి ఇన్ఫెక్షన్స్ మూలాన వచ్చాయని మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. జ్వరం కూడా ఉండే అవకాశం ఉంటుంది. పొట్ట నొప్పితో పాటు వాళ్ళకి ఇలా వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లమ్స్ కలిసినప్పుడు నొప్పి, మంట కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇవి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ అంటే యూట్రస్కి, ట్యూబ్స్కి లోపట అబ్డామిన్ అంటే పొట్టలో కూడా ఇన్ఫెక్షన్ చేరుకునే అవకాశం ఉంటుంది. దీన్ని PID అని కూడా అంటారు, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్. ఇందులో కూడా తరచుగా ఎక్కువగా పొట్ట నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. 2-3 రోజులకు ఒకసారి, నెలలో 2-3 సార్లు కూడా పొట్ట నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. వాటితో పాటు జ్వరం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కడుపు నొప్పికి సంబంధించినంత వరకు పెల్విక్ పెయిన్ ఏదైతే అంటామో, దానికి జీర్ణకోశానికి సంబంధించినంత వరకు అపెండిక్స్ ఇన్ఫ్లమేషన్, అపెండిక్స్కి ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా పొట్ట నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. కుడి పక్క కింద భాగాన గనక నొప్పి వచ్చినట్టు అయితే అది పెక్యూలియర్గా చాలా అపెండిక్స్కి లింక్ అయి ఉండే అవకాశం ఉంటుంది. ఇది జీర్ణకోశంలో అపెండిక్స్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనకి ఏర్పడే నొప్పి. అదేవిధంగా గర్భసంచికి అటుపక్క ఇటుపక్క ఏవైతే ఓవరీస్ ఉంటాయో, ఆ ఓవరీస్లో అండాశయాలు అంటాము. ఈ అండాశయాల్లో కూడా కంతులు వచ్చినట్టు అయితే వీటిని సిస్ట్లు అని కూడా అంటూ ఉంటాం. ఆ సిస్ట్లు పెరిగి
ట్విస్ట్ అయినప్పుడు కూడా ఎక్కువగా పెల్విక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ కంతులలో ఎండోమెట్రియోసిస్ ఉన్నా, ఆ కంతులలో నీరున్నా, ఆ కంతుల్లో ఓవేరియన్ క్యాన్సర్ ఉన్నా, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటి మూలాన మనకి నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొక రకం ఏంటంటే గర్భసంచి పక్కన ఏవైతే ట్యూబ్స్ ఉంటాయో ఆ ట్యూబ్స్లో ఇన్ఫెక్షన్లో ఎలా పెయిన్ వస్తుందో, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్లో ఎలా పెయిన్ వస్తుందో, అదే ట్యూబ్లో ఒకవేళ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చినా దాని మూలాన కూడా ఆ ట్యూబ్ స్ట్రెచ్ అయ్యి తీవ్రంగా నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ నొప్పి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీకి అదొక లక్షణం. అలా నొప్పి వచ్చినప్పుడు డేట్ మిస్ అయ్యి పెయిన్ వస్తుంది అని అంటే మీరు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉందా, ఓవేరియన్ సిస్ట్ ఉందా అని మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఎంతోమంది ఆ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ని మిస్ చేసేసి క్రానిక్ ఎక్టోపిక్ కింద అది మారిపోతుంది. అంటే కొన్ని నెలల తరబడి అలా వాపు అనేది మిగిలిపోతుంది. అలా మిగిలిపోయినప్పుడు కూడా వాళ్ళకి అక్కడ కంటిన్యూస్గా నొప్పి ఉండే అవకాశం ఉంటుంది. ఇవన్నిటితో పాటు ఓవేరియన్ క్యాన్సర్స్, అలాగే మన జీర్ణకోశానికి సంబంధించిన క్యాన్సర్స్ ఉన్నా కూడా నొప్పి అనేది చాలా కామన్. మోషన్ పాస్ చేసినా కానీ, పీరియడ్స్ అప్పుడు కానీ, స్వతహాగా కూడా మామూలుగా కూడా నొప్పి ఉండే అవకాశం ఉంటుంది. సో ఏదైతేనేమి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ మనకి పొట్ట నొప్పికి, పెల్విక్ పెయిన్కి కారణం అయ్యే అవకాశం ఉంటుంది. వాటిని కరెక్ట్గా మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. పెల్విక్ పెయిన్కి ఇంకొక రకమైన కారణం చాలా తరచుగా చూస్తూ ఉంటాం. దాన్ని పెల్విక్ ఎడేషన్స్ అంటాం. చాలాసార్లు ఆడవాళ్ళు ఆపరేషన్ చేయించుకుంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు సిజేరియన్కి వెళ్తే నొప్పి ఉండదు, నార్మల్ డెలివరీకి నొప్పి ఉంటుంది అనేసి చాలాసార్లు సర్జరీస్ చేసుకుంటూ ఉంటారు. అది చాలా తప్పు. ఎందుకంటే ఒక సర్జరీ అయిన తర్వాత రకరకాల కాంప్లికేషన్స్ ఉంటాయి. అందులో పెల్విక్ ఎడేషన్స్ కూడా ఒక కాంప్లికేషన్. పొట్ట ఓపెన్ చేసి సర్జరీ చేస్తాం కాబట్టి అదే గర్భసంచి ప్రెగ్నెన్సీ డెలివరీ అయిపోయిన తర్వాత ష్రింక్ అయ్యే లోపే ముందు ఏదైతే అబ్డామినల్ వాల్ ఉంటుందో, ముందు భాగం పొట్ట ముందు భాగం ఉంటుందో అక్కడ అతుక్కునే అవకాశం ఉంటుంది. దాని మూలాన పెల్విక్ ఎడేషన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాగే రకరకాల కారణాల వల్ల, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ వల్ల, సర్జరీస్ వల్ల, లాప్రోస్కోపీస్ వల్ల, రకరకాల ప్రొసీజర్స్ వల్ల ఆ ఎడేషన్స్ ఫార్మింగ్ టెండెన్సీ కొంతమందిలో ఉంటుంది. అలా ఎడేషన్స్ ఫామ్ అయినప్పుడు ఒక ఆర్గన్కి మధ్యలో అతుకు అనేది వచ్చేస్తుంది. అలా అతుక్కున్నప్పుడు ఆ ఆర్గన్ కదిలినా, ఆ ఆర్గన్ పెరిగినా, ఆ ఆర్గన్ ఏదైనా పక్కకి జరిగినా, స్వతహాగా ఒకవేళ భార్యాభర్తలు కలిసి ఉన్నప్పుడు కూడా కదలిక అనేది ఉన్నప్పుడు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది పెల్విక్ ఎడేషన్స్. పెల్విక్ ఎడేషన్స్లో కూడా క్రానిక్ పెల్విక్ పెయిన్ ఉండే అవకాశం ఉంటుంది. యూట్రస్ అప్పుడప్పుడు కంప్లీట్గా ముందు వైపుకి అతుక్కుని, యూరిన్ బ్యాగ్కి కూడా అతుక్కుని, వెనక వైపు బవల్కి అతుక్కుని, ఇలా రకరకాల పెల్విక్ ఎడేషన్స్ మేము చూస్తూ ఉంటాం. అందుకే మేము నార్మల్ డెలివరీకి ఎంకరేజ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నార్మల్ డెలివరీ అవుతే ఇలా పెల్విక్ ఎడేషన్స్ తక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ రాకుండా కంట్రోల్ చేసుకుంటే పెల్విక్ ఎడేషన్స్ కూడా తగ్గుముఖం పట్టే ఛాన్సెస్ ఉంటాయి. వీటన్నిటికీ భిన్నంగా కొన్ని రీజన్స్ నార్మల్గా కూడా పొట్ట నొప్పి రావచ్చు. అండం విడుదలైనప్పుడు, మిటిల్ స్మర్జ్ అంటారు. అండం విడుదలైనప్పుడు ఆ చిన్న అండంకి చుట్టుపక్కల ఉన్న లిక్విడ్ పొట్టలో రిలీజ్ అయినప్పుడు ఈ అండం రిలీజ్ అయిన పెయిన్ కూడా చాలామందికి ఇబ్బందికరంగా ఉంటుంది. పీరియడ్స్ అప్పుడు పెయిన్స్ ఎలా ఉంటాయో అలాగే అండం విడుదలైనప్పుడు కూడా కొంతమందికి ఉండే అవకాశం ఉంటుంది. పీరియడ్ పెయిన్స్కి కూడా రకరకాల కారణాలు ఉంటాయి. ఎక్కువ ప్రాస్టాగ్లాండిన్స్ రిలీజ్ అయినా, ఎక్కువగా వాటర్ రిటెన్షన్ ఉన్నా, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా, పీసీఓడి లాంటి సమస్యలు ఉండి 2-3 నెలల తర్వాత పీరియడ్ వచ్చినా, ఇలా ఎన్నో రకాల రీజన్స్ పీరియడ్ పెయిన్కి కారణాలు ఉంటాయి. పీరియడ్ పెయిన్కి కారణాలు ఎండోమెట్రియోసిస్, ఎడినోమయోసిస్ అండ్ ఫైబ్రాయిడ్స్ కూడా ఉండొచ్చు. ఫైబ్రాయిడ్స్ అంటే గర్భసంచికి కంతులు గర్భసంచి యొక్క సెల్స్ ఏవైతే ఉంటాయో, మసిల్ సెల్స్, అవి గుండ్రంగా ఏర్పడి రాళ్లలాగా తయారైనప్పుడు వాటిని కంతులు అంటాం. కంతుల్లో కూడా పీరియడ్ అప్పుడు ఎక్కువగా పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. కంతి గర్భసంచి లోపట వైపు ఉంటే మట్టుకు తీవ్ర రక్తస్రావంతో పాటు నొప్పి ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అదే పెద్ద కంతులు బయటి వైపు ఉంటే మోషన్ పాస్ చేసినప్పుడు, యూరిన్ పాస్ చేసినప్పుడు కూడా నొప్పి ఉండే అవకాశం ఉంటుంది. ఇవి ఫైబ్రాయిడ్స్. ఎండోమెట్రియోసిస్ అంటే ఏదైతే నెలసరి అవ్వాల్సిన పొర ప్రతి నెల బయటికి రావాలో అదే పొర
ఓవరీ దగ్గర కానీ, పెల్విస్లో కానీ, పొట్టలో కానీ, లోవర్ పొట్టలో కానీ ఎక్కడైనా వేరే చోట ఉన్నట్టయితే అక్కడ రక్తస్రావం జరగడంతో, అక్కడ బ్లడ్ కలెక్షన్ రావడంతో మన ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ ఏదైతే ఎక్కడైతే చెడు రక్తం కలెక్ట్ అవుతుందో అక్కడ మన బాడీ వెళ్ళి దాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేసినప్పుడు కూడా తీవ్రంగా నొప్పి ఉండే అవకాశం ఉంటుంది. భార్యాభర్తలు కలిసినప్పుడు కూడా ఇలా నొప్పి ఉండే అవకాశం ఉంటుంది. దాన్ని ఎండోమెట్రియోసిస్ అంటాము. ఎండోమెట్రియోసిస్ వల్ల కూడా ఎన్నో రకాల పొట్ట నొప్పి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కలిసినప్పుడు, మోషన్కి వెళ్ళినప్పుడు, యూరిన్కి వెళ్ళినప్పుడు కూడా నొప్పి ఉండే అవకాశం ఉంటుంది. ఇది ఎండోమెట్రియోసిస్ గురించి. అడినోమయోసిస్ అంటే ఈ పొర, నెలసరి పొర, యూట్రస్ లోపట ఉన్న పొర ఏదైతే బయటికి రావాలో అది బయటికి రాకుండా యూట్రస్ లోపట వైపు గనక కలెక్ట్ అవుతూ ఉంటే యూట్రస్ సైజు క్రమక్రమంగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అందులో కూడా బ్లీడింగ్ అవుతుంది కాబట్టి దానివల్ల కూడా విపరీతంగా పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని ఎడినోమయోసిస్ అంటారు. రక్తస్రావం కూడా మన పీరియడ్ అప్పుడు ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. వీటి మూలాన కూడా ఎక్కువగా పెయిన్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలాగే ఎన్నో రకాల కారణాలు పొట్ట నొప్పికి ఉండొచ్చు. అయితే మనం చెప్పే లక్షణాలు, మనం చెక్ చేసే విధానాలు, స్కానింగ్ ద్వారా, కొన్ని రకాల ఎగ్జామినేషన్స్ ద్వారా ఏ కారణం చేత ఈ పొట్ట నొప్పి వస్తుందో మనకి తెలుస్తుంది. దాన్ని బట్టి త్వరగా కనుక ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఖచ్చితంగా ఇబ్బంది పాలవ్వకుండా ఉంటారు. అదేవిధంగా ఫైబ్రాయిడ్స్ అయితేనేమి, ఎడినోమయోసిస్ అయితేనేమి, ఎండోమెట్రియోసిస్ అయితేనేమి తరచుగా పెరిగే అవకాశం ఉంటుంది. అలా పెరగడం కంటే ముందే మనం కనుక్కొని దాన్ని కంట్రోల్ చేసినట్టయితే ట్రీట్మెంట్ కూడా సవ్యంగా అవ్వడంతో పాటు పెద్దగా ఇబ్బందులు ఫేస్ కాకముందు మనం జాగ్రత్త పడవచ్చు. వీటన్నిటికీ కూడా మీరు రెగ్యులర్గా చెకప్కి వెళ్ళినట్టయితే ఒక చిన్న స్కానింగ్తో కానీ, ఒక చిన్న స్క్రీనింగ్తో కానీ, ఇన్ఫెక్షన్స్ లాంటివి అయితే ఎగ్జామినేషన్తోనే ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ మనం కనుక్కునే అవకాశం ఉంటుంది. యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు యూరిన్ కల్చర్ చేసినట్టయితే అది ఇన్ఫెక్షన్ ఉందా లేదా, స్కానింగ్ చేసే స్టోన్స్ ఉన్నాయా లేవా, ఇలా ఎన్నో రకాల ఇన్ఫర్మేషన్ చిన్న చిన్న పద్ధతుల్లో మనం కనుక్కుని ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఖచ్చితంగా మనకి ఈ పెల్విక్ పెయిన్ నుంచి ఉపశమనం జరుగుతుంది. అయితే ఇవన్నీ కూడా మీరు డాక్టర్ పర్యవేక్షణలో, ఆధ్వర్యంలో రెగ్యులర్గా చెకప్కి వెళ్ళినట్టయితే రాకుండా ఉండేలాగా కూడా బాధ్యతగా డాక్టర్స్ చూసుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి.